నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. అమరావతి రాజధాని బ్రాండ్ ను సర్వనాశనం చేశారన్న సీఎం చంద్రబాబు. గాజువాక మార్కెట్లో రెచ్చిపోయిన చిరు వ్యాపారులు. నడి రోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తిరుమలలో సినీ తారల సందడి. కార్తీక పౌర్ణమి రోజున స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న హీరో విశ్వక్షేణ్, హీరోయిన్ అదితి గోవిత్రికర్. రాష్ట్రం వెంటిలేటర్ పై ఉందని, 5 ఏళ్లు అడవి పందుల తరహాలో మోసేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని, ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో వైసీపీపై మండిపడ్డారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పలు అంశాలపై కీలకమైన చర్చ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీపై దండెత్తారు. అసెంబ్లీకి రాని వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన పార్టీకి ప్రతిపక్షం అంటే ఎట్లా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి ఏపీ బ్రాండ్ను దెబ్బతీశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును గాలి కొదిలేసి డయాఫ్రమ్ వాల్ను దెబ్బతీశారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ సోలార్ విండ్. ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది. కావాలని తీసుకోకపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు. వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు మొట్టికాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి, ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన ₹7.25 700 రూపాయలు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు. ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో, ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని 1,29,000 కోట్ల రూపాయలు అవినీతిలోకి, నష్టాల్లోకి తోచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఈరోజు నిన్న కూడా మనం చూసాం. ₹1 ట్రూ ఆఫ్ ఛార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే
అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తా. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి వైసీపీ హయాంలో ఆర్థిక అరాచకం జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. 2014-19 మధ్య ఉన్న వృద్ధి రేటు 2019-24 మధ్య 10.5% పడిపోయిందని విమర్శించారు. ఈ తగ్గుదల ప్రభావం రాష్ట్ర ఆదాయంపై పడిందని ఆరోపించారు. 2014-19 కాలం నాటి అభివృద్ధి అలాగే కొనసాగి ఉంటే దాదాపు 76,195 కోట్లు అదనంగా ఆదాయం లభించి ఉండేదని ఆయన స్పష్టం చేశారు. సంపదను పెంచుకోలేక అప్పులపై అధికంగా ఆధారపడ్డారని ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష. ఆ రోజు కూడా లోటు బడ్జెట్తోనే రాష్ట్రం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ రోజు కూడా ఆయన ఇంత ఆందోళన చెందారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్టు రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వస్తే కూడా ఆయన ఆందోళన ఎక్కడా కూడా చెల్లించినట్టు కూడా నాకు కనపడలేదు అధ్యక్ష. దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష. ఆలోచనలకు పదును పెట్టారు. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వలన జరిగినటువంటి నష్టం మరో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఎందుకంటే ఆయన పాలనలో ఎట్లా నష్టం జరిగింది అనేటువంటిది కూడా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ప్రజలకు కూడా మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఆయన విధ్వంసం ప్రారంభమైంది అధ్యక్ష. ప్రజా వేదిక వద్ద కాదు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆయన ప్రకటించాడు అధ్యక్ష. రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తాను అని. దాంతో ఒక్కసారిగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాటు కుప్ప కూలి అధోగతికి పాలైంది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడి పరుగులు పెట్టి దేశంలోనే మొదటి స్థానానికి వెళ్లే రకంగా విద్యుత్ రంగం అంటే ఒక్క మనిషి మారితే, ఆలోచన మారితే ప్రజలకు వస్తున్న నమ్మకం ఏంటి, ఒక విధ్వంసకారుడు అధికారంలో ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఎమ్మెల్యేలు పలు సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు ముష్టి యుద్ధాలకు దిగారు. నడి రోడ్డుపైనే మహిళలు బాహాబాహీకి దిగారు. జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. దుకాణ స్థలంపై మొదలైన వివాదం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే మరో 2 పురుషులు పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. స్థానికులు వారిని ఆపాలని ప్రయత్నించినా వారి మాటలు వినలేదు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. సొసైటీ ద్వారా అందుతున్న సేవలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అదే భవనంలో నిర్వహిస్తున్న తలసేమియా కేంద్రాన్ని సందర్శించి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. రక్తదాతలను అభినందించారు. అత్యవసరంలో ఉన్న వారికి తలసేమియా చిన్నారులకు రక్తాన్ని సరఫరా చేయడం, రక్త మార్పిడి, మందుల పంపిణీ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ శివనాగేందర్ రెడ్డి, రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని యువ హీరో విశ్వక్షేణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని ఈ ఏడాదిలో 3 సార్లు దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తదుపరి సినిమా ప్రాజెక్టుల వివరాలను త్వరలో వెల్లడిస్తారని విశ్వక్షేణ్ తెలిపారు. గుడ్ మార్నింగ్. ఈ సంవత్సరంలో మూడో రిలీజ్. సో స్వామివారి సెగ్మెంట్ నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉండిపోయింది. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తాను. అయితే తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ సంస్థ ఎండీ వెంకట నాగరాజు 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ను విరాళంగా అందించారు. ఆలయం వెలుపల వాహనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం నాగరాజు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర సుమారు 22 లక్షలని దాతలు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు చెందిన బిఎంకే నాగేష్ అనే భక్తుడు టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు దాత డీడీని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలకు అందజేశారు. రైల్వే న్యూ కాలనీ తాడ్చెట్లపాలెం షిరిడి సాయి మందిరంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శర్మ, దేవాలయ ధర్మకర్తలు శేషు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పలువురు భక్తులు దీపారాధన చేశారు. దీపోత్సవ విశిష్టతను అర్చకులు శర్మ వివరించారు. సాయినాథ మహారాజుకి జై. భగవానుడు సాయినాథ కనుకతో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాస శుభ సందర్భముగా ఈ షిరిడి సాయి దేవాలయం రైల్వేకొని విశాఖపట్నంలో ఏం చేసినటువంటి బాబా దేవాలయంలో భక్తులు అందరి చేత కూడా దీపారాధన కార్యక్రమాన్ని చేయించడం కార్తీక మాసం పురస్కరించి కావున భక్తులందరూ కూడా స్వహస్తంతో దీపారాధన కార్యక్రమం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఆయురారోగ్యాలతో భోగభాగాలతో పొందాలని కోరుకుంటూ బాబా యొక్క అనుగ్రహాన్ని. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా బీచ్ రోడ్ లో వాగ్దాన్ నిర్వహించనున్నారు. ఈ నెల 17న జరగనున్న వాగ్దాన్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తోంది. నెలలు నిండకుండా శిశువులు జన్మిస్తున్నారు. దేశంలో ఏడాదికి సుమారు 30 లక్షల మంది ప్రీమెచ్యూర్ బేబీస్ పుడుతున్నారు. అయితే వీరికి వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహనతో చికిత్స అందిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా ఈ నెల 17న ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుండి వాకథాన్ నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. వాకథాన్లో నగరవాసులు పాల్గొనాలని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ నియోంటాలజిస్టులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ పనిప్రియ, పీడియాట్రిషియన్ డాక్టర్ యశ్వంత్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాగసుధలు పిలుపునిచ్చారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు వచ్చే ఆరోగ్య సమస్యలు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం 17th నవంబర్ రోజు మనం వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే అన్నది సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే జనాలందరికీ ఈ ప్రీమెచ్యూరిటీ గురించి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడానికి. సో ప్రీటర్మ్స్ అంటేనే హోప్. సో చాలామంది పేరెంట్స్ ప్రీటర్మ్ డెలివరీ అవ్వగానే సర్వైవల్ ఎలా ఉంటుంది అలా అని అడుగుతూ ఉంటారనమాట. ఎస్, ప్రీటర్మ్ డూ సర్వైవ్. వీళ్ళకి ఏంటంటే కొన్ని యాంటీనేటల్గా కొన్ని మనం అడ్రస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీనేటల్ స్టెరాయిడ్స్ ఇవ్వడం,
దానివల్ల వాళ్ళ లంగ్ మెచ్యూరిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఇంకోటి యాంటీనేటల్ మెగ్నీషియం సల్ఫేట్ అంటాము, అది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బెటర్గా ఉండడానికి. అండ్ పుట్టిన తర్వాత ఫస్ట్ 1 అవర్ దాన్ని గోల్డెన్ అవర్ అంటామన్నమాట. ఆ టైంలో మనం చేయవలసిన థింగ్స్ అనే టైంకి చేస్తే వీళ్ళ అవుట్కమ్స్ డెఫినెట్గా చాలా బెటర్గా ఉంటాయి. అండ్ దే విల్ నీడ్ క్వాలిటీ కేర్, రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ కూడా వాళ్ళని టైం టు టైం మానిటరింగ్ అది మనం చేస్తూ ఉండాలి. అండ్ పేరెంట్స్ వీళ్ళందరికీ ఏంటంటే చాలా ఎమోషనల్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ అనేది అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రీటర్మ్ వాళ్ళు స్టే చాలా ప్రొలాంగ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి 1 to 2 months స్టే కూడా అవసరం పడుతుంది. సో రైట్ టైంకి కానీ వీళ్ళకి ఆ డెలివరీ అటెండ్ అయ్యేటప్పుడు ఒక ట్రైన్ యూనటాలజిస్ట్ అండ్ గుడ్ ఎక్విప్డ్ థింగ్స్ అన్నీ ఉన్న చోట కానీ వీళ్ళు డెలివరీ అయ్యి ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే వీళ్ళ అవుట్కమ్స్ అనేవి మనం చాలా బెటర్గా ఇంప్రూవ్ చేయగలం. So we invite you all to a very special occasion. 17th November is our World Prematurity Day. So 37 weeks, 9 నెలలు అంటే 37 weeks ముందు పుట్టిన బేబీస్ని మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాము. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో పుడుతున్న పిల్లల్లో ప్రతి 10 మందిలో ఒక బేబీ ప్రీమెచ్యూర్గా పుడుతుంది. అండ్ ఒక్క సంవత్సరంలో లాస్ట్ ఇయర్లోనే ఇండియాలో 20 లక్షల మంది ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే 37 weeks ముందు పుట్టారు. సో ప్రీమెచ్యూరిటీ గురించి పబ్లిక్కి అవగాహన కల్పించడానికి, దాని యొక్క కారణాలు, ఎలా ప్రీమెచ్యూర్ బర్త్స్ని ప్రివెంట్ చేయడం, ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీస్ పుడితే వాళ్ళని ఎలా కేర్ చేయాలి, వీటన్నిటి గురించి అవగాహన కల్పించడానికి మేము ఒక వాకథాన్ అరేంజ్ చేశాము. ఆన్ 17th November 6 AM ఆర్కే బీచ్లో స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ కాళీమాత టెంపుల్ టు YMCA. So we invite you all to attend it and make it a grand success. ఈ సంవత్సరం మనకు ఈ నెల నవంబర్ 17th మనకు ప్రీమెచ్యూరిటీ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాని గురించి అవేర్నెస్ అంటే జనాలకు అవగాహన కల్పించడానికి అని చెప్పేసి మనము వాకథాన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. నవంబర్ 17వ తారీఖు ఉదయం 6 మనకు ఆర్కే బీచ్ రోడ్ మనకు కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి మొదలవుతుంది. సో దానికి మీరు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రీమెచ్యూరిటీ అనేది ఏంటి అంటే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలు. సో అటువంటి పిల్లలకి మనకు ఏంటి అంటే మనకు దాదాపుగా ఇండియాలో చూసుకుంటే మన దేశంలోనే ఆల్మోస్ట్ సంవత్సరానికి 35 లక్షల మంది దాకా పుడుతున్నారు ఇలాగా. అలాగని చెప్పేసి వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు అలా అని కాదు, కాకపోతే మనకు బెస్ట్ పాసిబుల్ సపోర్ట్, బెస్ట్ పాసిబుల్ స్టార్ట్ ఇవ్వాలి. ఏ బేబీ అయినా కూడా పుట్టాక మనకు బెస్ట్ పాసిబుల్ స్టార్ట్ అనేది ఛాన్స్ ఇవ్వాలి బేబీకి. అది ప్రీమెచ్యూర్ అంటే నెలలు నిండక ముందు పుట్టిన బేబీ అయినా నెలలు నిండాక పుట్టిన బేబీ అయినా కూడా ప్రీమెచ్యూరిటీ మనకు బెస్ట్ పాసిబుల్ స్టార్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వగలుగుతాము? మనకు జనాలకి అవగాహన, మనకు మదర్స్కి, యాంటీనేటల్ మదర్స్కి, ప్రెగ్నెంట్ మదర్స్కి మనకు అవగాహన కల్పించాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నది కల్పించాలి అవగాహన. ఇవన్నీ కల్పించాక మనకు ఎప్పుడు మనకు గైనకాలజిస్ట్లను కన్సల్ట్ చేయాలి అండ్ మనకు దానికి సంబంధించినంత వరకు ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది మనకు అవగాహన ఉండాలన్నమాట. సో ఇవన్నీ అవగాహన కలిగించినప్పుడు మనకు ప్రీమెచ్యూరిటీ అనేది తగ్గుతుంది. అండ్ ఒకవేళ ఈ 17వ తారీఖుని ఆదివారం, వచ్చే ఆదివారం వరల్డ్ ప్రీమెచ్యూర్ డే సందర్భంగా మరి ఒక వాకథాన్ హాస్పిటల్ తరపున, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తరపున జరిగించబోచున్నాము. సో మీ అందరికీ ఇదే మా ఆహ్వానం, మీరందరూ తప్పకుండా రావాలి, దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మేము కోరుకొనిచున్నాము. ప్రీమెచ్యూర్ డే అంటే మరి నెలలు నిండకుండానే మరి బేబీస్ పుట్టిన పరిస్థితిని ప్రీమెచ్యూర్ బేబీ అంటారు, ప్రీటర్మ్ బేబీ అంటారు. మరి ప్రీటర్మ్ బేబీస్కి యూజువల్గా చాలా ప్రాబ్లమ్స్ అంటే న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా లంగ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వేరే రకాలు ఉండవచ్చు. మరి ఒకప్పుడైతే 1 kg అంటే 7వ నెల కంటే ముందు పుట్టిన బేబీస్ సర్వైవల్ అన్నది చాలా కష్టంగా ఉండేది. మరి ఈ రోజుల్లో మరి అంత అడ్వాన్స్మెంట్తో మరి చక్కగా 500 grams, ఈవెన్ 500 grams కంటే తక్కువ పుట్టిన వాళ్ళు కూడా ఎంతో చక్కగా సర్వైవ్ అయ్యే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాము మరి ఈ రోజుల్లో. సో దేనికి అంటే
డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా కూడా మరి అన్నీ కూడా ఆప్టిమైజ్ చేసినప్పుడు అవుట్కమ్ చాలా బాగుంటుంది. చాలా మట్టుకు మరి అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీ నుండి రైట్ ఫ్రమ్ ఇంకా కన్సీవ్ అవ్వకముందు నుండి కన్సీవ్ అయిన తర్వాత త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదు, ఆల్రెడీ వీళ్ళకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే రిస్క్ ఉందా, సో చూస్తాము. ఒకవేళ రిస్క్ ఉంటే దాన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి, ఒకవేళ ఇంకా ప్రీటర్మ్ డెలివరీ ఇన్ఎవిటబుల్, ఇంకా డెలివరీ అవ్వబోతున్నారు, ఇంకా దాన్ని ఆపలేము అనుకున్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం, బ్రెయిన్ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది కూడా మరి అవన్నీ కూడా మరి మంచిగా ఒక టీమ్గా మరి అందరూ కలిపి మదర్కి ఇచ్చినప్పుడు మరి బేబీ అవుట్కమ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్ వాకథాన్ ఈ నెల 17న ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్లోని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ శాశ్వత్ మహంతి, డాక్టర్ ఎంవీఆర్ శైలజ, డాక్టర్ నిహారిక అల్లు, పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య పద్మావతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు, కార్యాలయ సిబ్బంది, కేటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. గోపాల్పట్నం చంద్రనగర్లో ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు గోపాల్పట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించి వివరాలు సేకరించారు. మృతుడు ఆధార్ కార్డు ఆధారంగా బీహార్కు చెందిన సాంబో సదాగా పోలీసులు గుర్తించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మేఘనను జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితురాలు దొంకాడ మేఘనపై నీరజ్ శర్మ అనే యువకుడు ఇనుప రాడ్డుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి కోరారు. తన కుమార్తె ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్లో కుటుంబ సభ్యులకు పంపి వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మహిళలపై దాడులకు పాల్పడ్డ వారిని ఉపేక్షించేదని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అనంతలక్ష్మి చెప్పారు. మాట్లాడిన తర్వాత కూడా మందలించిన, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హామీ ఇచ్చి ఇక మీదట ఇలాంటివి జరగవని చెప్పినా కూడా పైశాచికత్వంగా ఈరోజు అమ్మాయి పైన ప్రేమోద్మానంతో ప్రేమించలేదనే ఉద్దేశంతోనూ ఈ తల్లిదండ్రులు లేని సమయం చూసి ఈ దాడి చేయడం జరిగింది. కనుక ఆ అమ్మాయి తలకి చుట్టూ విపరీత 33 కుట్లు పడ్డాయి. అలాగే చెయ్యి కూడా విరిగిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ చేస్తారని చెప్పారు. ఒళ్ళు అయితే ముద్దలు అయిపోయి రక్తం ఎక్కడికక్కడ గూడు కట్టేసింది. కనుక ఆల్రెడీ 109, 333, 188 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని సిఐ గారు ఆల్రెడీ ఆయన కూడా సంప్రదిస్తే ఆయన కూడా కేసు నమోదు చేశామండి. ఈ కేసులోని ఆ అబ్బాయి పరారిలో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీగా పట్టుకునే ఏర్పాటు చేశామని చెప్పారు. కనుక ఈరోజు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి
మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంటుందని ఆయన తండ్రికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా ఆ అమ్మాయికి అన్ని విధాల అండదండగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారి కుటుంబాన్ని తెలియజేస్తున్నాము. అలాగే సైబర్ క్రైమ్కి వెళ్ళాము. సైబర్ క్రైమ్ కూడా అక్కడ హామీ ఇచ్చారు. అక్కడ నుండి మళ్ళీ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జాలిబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళింది. అక్కడ ఆయన మళ్ళీ వేరే కానిస్టేబుల్ చేత వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడించారు. అయినా న్యాయం జరగలేదు అప్పటికి. ఇప్పుడు ఇలాగ అయింది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మాకే తెలియదు సార్. మా కుటుంబం అందరికీ కూడా బెదిరిస్తున్నాడు. అన్ని ఫోటోలు, అన్ని బూత్ ఫోటోలు అన్ని పంపించి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడు. మాకైతే చాలా ప్రాణాలు ఉంది. అందరూ మమ్మల్ని, గవర్నమెంట్ అంతా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అలాంటి జరగకుండా ఆయన ఇంకా ఎంతమందిని అలా చేస్తున్నాడో, ఇంకా ఎంతమంది చేయబోతాడో మాకైతే భయంగా ఉందండి. మాకు ఆయన నుండి అయితే థ్రెట్ ఉంది. మమ్మల్ని ఇప్పుడు ఎలాగైనా ఆయన పట్టుకుని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మీడియం ముందుగా మూర్ఛ వ్యాధిగ్రస్తులకు మంచి చికిత్సా విధానం అందుబాటులో ఉందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు, కేజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ గోపీలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మూర్ఛ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. జాతీయ మూర్ఛ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఫిట్స్, మెదడువాపు వ్యాధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే సమస్యలను అధిగమించవచ్చని అన్నారు. పుట్టబోయే పిల్లలకు కూడా ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఇంచుమించులో ఓన్లీ 5 to 10% ఆఫ్ మూర్ఛ రోగాలే ఈ జెనెటిక్ డిజార్డర్. 90% వేరే కారణాలు ఉంటాయి. అనేక మందికి 20-30 సంవత్సరాల్లో వితౌట్ ఎనీ కారణం, అంటే ఇడియోపతిక్ ఫిట్స్ అంటాం, రావచ్చు. అలాగే అదర్ బ్రెయిన్ డిజార్డర్స్ లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయితే అవ్వచ్చు, మెదడు వ్యాధి అయితే అవ్వచ్చు, లేదా పుట్టుకతో మెదడుకి వచ్చే మెదడు మార్పుల వల్ల కానీ, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ స్ట్రోక్, హెడ్ ఇంజరీస్, తలకి దెబ్బతాడడం వల్ల వచ్చే వ్యాధుల వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫిట్స్ ఎందువల్ల వచ్చాయో దాన్ని కూడా ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ట్రీట్ చేస్తే 2 నుంచి 5 సంవత్సరాల్లో చాలామందికి ఈ ఫిట్స్ రోగం క్యూర్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ఫిట్స్ని డైవర్స్ యాక్ట్ నుంచి ఇంచుమించులో లాస్ట్ HOD Neurology of Andhra Medical College. Thank you for all the press for coming here and covering this event. మనం ఈరోజు జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ప్రపంచంలో 7 crores పీపుల్ ఉన్నారు ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు. అందులో ఇండియాలోనే ఆల్మోస్ట్ 1.2 crores పీపుల్ ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ మూర్ఛ వ్యాధి దినోత్సవం రోజు ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులు మనం సపోర్ట్ చేయడం, స్టిగ్మాని తగ్గించడం. చాలా అపోహలు ఉన్నాయి. అంటే మూర్ఛ వ్యాధి ఒక అంటువ్యాధిని కొంతమంది అనుకుంటారు, దేవుడి శాపని కొంతమంది అనుకుంటారు. ఇటువంటి స్టిగ్మాని తగ్గించడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం, అది ఫిట్టా కాదా, ఫిట్ అయితే ఏ రకమైన ఫిట్టు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ అదితి గోవిత్రికర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తనను ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో తన చిత్రాలు వస్తున్నాయని అన్నారు. यहाँ के बहुत अच्छा लगा. इट वॉज अ जॉय. आई केम हियर टू तिरुपति बालाजी आफ्टर 17 years. ऑफ कोर्स तेलुगु फिल्म्स जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. सो होपिंग कि और फिल्में करें, तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए आए. अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई which was just released. Another one will release soon. తగరవలస సమీపంలోని గోస్తని బ్రిడ్జ్ వద్ద రైలింగ్ ఢీకొని ఓ కారు నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందాడు. తీవ్ర గాయపడ్డ డ్రైవర్ను స్థానికులు గుర్తించి అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. ప్రమాదానికి గురైన కారు L&T కంపెనీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మృతుడు తగరవలసకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గోస్తని నది బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే బ్రిడ్జిపై రైలింగ్ ను గత రాత్రి ఓ వాహనం ఢీకొట్టిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. అమరావతి రాజధాని బ్రాండ్ ను సర్వనాశనం చేశారన్న సీఎం చంద్రబాబు. గాజువాక మార్కెట్లో రెచ్చిపోయిన చిరు వ్యాపారులు. నడి రోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయం. రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తిరుమలలో సినీ తారల సందడి. కార్తీక పౌర్ణమి రోజున స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న హీరో విశ్వక్షేణ్, హీరోయిన్ అదితి గోవిత్రికర్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.